హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్లో భాగంగా 2026లో పాలిటిక్స్ సంబంధించి ముఖ్యమైన అంశాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇటు యూట్యూబ్లోను అలాగే పాలిటీ కోర్స్లో కూడా. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్లు వచ్చేంత అవకాశం ఉంది. అభ్యర్థులు ముందుగానే సన్నద్ధత అనేది చాలా ఇంపార్టెంట్. నోటిఫికేషన్లు 1 or 2 months అటు ఇటు ఒకవేళ డీల్ అయినా కూడా అభ్యర్థులు మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం సరిపోదు అనే ఒక కారణాన్ని మళ్ళీ వెతుక్కునే పరిస్థితి ఉండదు. అందుచేత ముందుగానే అన్ని అంశాలు కూడా మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ కరెంట్ పాలిటీ 2026లో ముఖ్యమైన అంశాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వారంలో ప్రధానంగా వార్తల్లోకి వచ్చిన అంశం ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క తొలగింపు. ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీలు 2 రోజుల క్రితం పార్లమెంట్లో ఒక నోటీస్ ఇచ్చాయి, ఉభయ సభల్లో కూడా నోటీస్ ఇచ్చారు. ఈ విధంగా ప్రధాన ఎన్నికల కమిషన్ను మేము తొలగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందుచేత ఈ ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క తొలగింపు అనేది ప్రస్తుతం సమకాలీన పరిస్థితుల్లో సమకాలీన అంశంగా కరెంట్ పాలిటీలో దీని యొక్క ప్రాధాన్యత పెరిగింది లేదా వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. కనుక డెఫినెట్గా ఇలాంటి పరిణామం జరిగినప్పుడు ఎగ్జామినరు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన యొక్క కోర్ అంశాలు, ఎన్నికల సంఘం ఎలా నియమించబడుతుంది, ఏ భాగంలో ఉంది, ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, అర్హతలు ఏంటి, షరతులు ఏంటి, ఇవన్నిటితో పాటుగా ఈ తొలగింపు ప్రక్రియ అనేది కూడా ప్రధానంగా ఇది ప్రాధాన్యత సంతరించింది. కనుక దాని గురించి ఒక ప్రశ్న అలాగే కరెంట్ అఫైర్స్లో ఇంతవరకు ఎంతమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు తొలగించబడ్డారు, అలాంటి ప్రయత్నం జరిగిందా అనేది కూడా ఒక కరెంట్ పాలిటీలో ప్రశ్న వచ్చేందుకు ఆస్కారం ఉంది. అందుచేత వీటిపైన మనము ఒక సమగ్రమైన యొక్క అవగాహన కలిగి ఉండాలి. లెట్ us see this చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ది రిమూవల్. ఎందుకు ఇది వార్తల్లోకి వచ్చింది కూడా మనము తెలుసుకుందాం. సో ప్రస్తుతం ఉన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ మిస్టర్ జ్ఞానేష్ కుమార్, ఇతడు 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్గా గత సంవత్సరం 2025 ఫిబ్రవరి మాసంలో ఇతన్ని నియమించారు. 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఇతను నియమించబడ్డారు 2025లో. ఇతడు 2024లో అంటే 24లో కేంద్ర ఎన్నికల సంఘంలో మామూలు కమిషనర్గా కూడా పనిచేస్తున్నారు. అంటే 24లో మామూలు కమిషనర్గా నియమించబడితే తర్వాత అతన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 25లో నియమించారు. సో ఆ విధంగా అతడే కొనసాగడం జరిగింది. ఈ జ్ఞానేష్ కుమారు కేరళ క్యాడర్కి చెందిన యొక్క ఐఏఎస్ ఆఫీసర్. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ కమిషనర్ను, ప్రధాన ఎన్నికల కమిషనర్ను, ఇతర కమిషనర్లు కూడా ఈ యొక్క సివిల్ సర్వీస్ చెందిన వారిని నియమిస్తారు. అంటే వాళ్ళని నియమించడం లేదు కానీ బట్ ఆ రంగంలో నిష్ణాతులు నియమించడం అనేది జరుగుతుంది. అయితే రాజ్యాంగంలో వీరి నియామకానికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక అర్హతలు పెట్టలేదు. 1950 నుంచి 1920 ఆల్మోస్ట్ 24 వరకు ఆల్మోస్ట్ 74 సంవత్సరాలు ఎలాంటి అర్హతలు లేవు వీరి యొక్క నియామకానికి. ఎందుకు రాజ్యాంగంలో వీరి యొక్క నియామకానికి అర్హతలు పేర్కొనలేదంటే రాజ్యాంగంలో ప్రతి చిన్న విషయాన్ని పేర్కొంటూ పోతే అది చాలా పెద్దగా అవుతుంది. ఇవన్నీ కూడా పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించాలి. అందుకోసం ఏం చేశారు రాజ్యాంగంలో ఆర్టికల్ 324లో ఈ ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇతర కమిషనర్ అర్హతలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా తర్వాత నిర్ణయించుకోమని ఆ అధికారాన్ని పార్లమెంటుకే దాఖలు చేశారు, పార్లమెంటుకే వదిలేశారు. కానీ పార్లమెంటు 74 సంవత్సరాల్లో వాళ్ళ అర్హతల గురించి చట్టం చేయలేదు. అప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే మీకు 74 సంవత్సరాలు సమయం ఇచ్చినా కూడా అత్యంత ముఖ్యమైన యొక్క ఎన్నికల కమిషనర్, ఎందుకంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే స్వతంత్ర ప్రతిపత్తి, నిష్పాక్షికంగా పనిచేసే కేంద్ర ఎన్నికల సంఘం ఉండాలి. మరి వాళ్ళకు అర్హత నిర్ణయించారా మీరు? ప్రభుత్వం ఇష్టానుసారం వాటిని నియమిస్తుంది కదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చురక వేసింది. వెంటనే వారి యొక్క అర్హతలు నిర్ణయిస్తూ మీరు చట్టం చేయమని చెప్పేసి ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. దానికి అనుగుణంగా తర్వాత ఈ కేంద్ర ఎన్నికల సంఘం యొక్క నియామకు సంబంధించి చట్టం చేశారు. దానికి సంబంధించి కొన్ని నిర్ణీత అర్హతలు పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మనము కోర్సులో విపులంగా చెప్పడం జరిగింది. ఈ ప్రస్తుతం తొలగింపుకు సంబంధించిన వార్త కనుక వాటిపైన మనము ఫోకస్ చేస్తాం. కనుక భారత రాజ్యాంగంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు, ఇతర ఎన్నికల కమిషనర్ తొలగింపుకు తేడా ఉంది. ఈ తొలగింపుకు సంబంధించి ఆర్టికల్ 324 క్లాజ్ 5లో ప్రస్తావన ఉంది. సో ఆర్టికల్
324 క్లాస్ 5లో ఈ ప్రధాన ఎన్నికల కమిషనరు ఇతర కమిషనర్ల యొక్క తొలగింపుకు సంబంధించిన వివరణ ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏమో సుప్రీంకోర్టు జడ్జీలు తొలగించిన విధంగా తొలగించబడతారు. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విల్ బి రిమూవ్డ్ ఆన్ పార్ విత్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని అక్కడ రాశారు. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు ఏ విధంగా తొలగించబడతారో ప్రధాన ఎన్నికల కమిషనర్ కూడా అదే విధంగా తొలగించబడతారు. అంటే ఇది ఒక రకంగా ఇంపీచ్మెంట్. అంటే ఇంపీచ్మెంట్ పదం రాజ్యాంగంలో లేదు, కానీ మనం దీన్ని అభిశంసన అని కూడా అనొచ్చు, లేదా ఇంపీచ్మెంట్ కూడా అని అనొచ్చు, తప్పేమి కాదు. అయితే ఆ పదం లేదు. దే నాట్ యూజ్ ద వర్డ్ ఇంపీచ్మెంట్. ఇట్ కెన్ బి కాల్డ్ ఎస్ ఎ సెన్ష్యూర్. అభిశంసన అంటే తప్పు చేసినప్పుడు తొలగించే ప్రక్రియను అభిశంసన అని అంటారు. ఇక ఇతర కమిషనర్ ఎలా తొలగించబడతారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క సలహా మేరకు రాష్ట్రపతి ఇతర కమిషనర్ను తొలగిస్తారు. అంటే పార్లమెంటుకు సంబంధం లేదు, కేవలం రాష్ట్రపతి మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషన్ యొక్క సలహా మేరకు ఇతర కమిషనర్లను తొలగించడం జరుగుతుంది. ఇది ఈ రాజ్యాంగంలోని యొక్క అంశం. మరి ఎందుకు తొలగించాలనుకుంటున్నారు ఈ ప్రధానంగా ఈ ప్రతిపక్ష పార్టీలు అంటే జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయిన తర్వాత ఒక ప్రక్రియ చేపట్టారు, SIR అని చెప్పేసి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓకే, ఏంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఎన్నికల సంఘం అనేది తరచుగా అంటే ఒక పీరియాడికల్గా ఎన్నికల ఓటర్ల యొక్క జాబితాను సవరిస్తూ ఉంటుంది. సవరించాలి కూడా, ఎందుకంటే కొత్త ఓటర్లు వస్తుంటారు. ఉన్నవాళ్ళు అనివార్య కారణాల వల్ల కొన్ని ఆ యొక్క చనిపోవడం, ఇతరత కారణాల వల్ల లేదా భారతదేశం నుంచి వెళ్ళిపోయి ఇతర దేశాలుగా పౌరసత్వం తీసుకోవడం జరుగుతుంది. కానీ కంపల్సరిగా ఈ రివిజన్ అనేది చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు పెట్టారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎక్కడ లేదు, ఇది కొత్తగా వాళ్ళు క్రియేట్ చేసిన పదం. ప్రత్యేకంగా చేయొచ్చు కానీ బట్ దీనికి ఒక పేరు పెట్టి ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లోను తమిళనాడులో ఈ చాలామంది ఓటర్లను తీసివేయడం జరిగింది. దానివల్ల కొద్దిగా దుమారం అయింది. వీరి యొక్క పనితీరు, ఈ ప్రధాన ఎన్నికల కమిషనరు ఇతర కమిషనర్ పనితీరు అంత నిష్పక్షపాతంగా లేదు. బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. వారి యొక్క పనితీరు పైన చాలా అభియోగాలు వచ్చాయి. అది అందరికీ మీకు తెలిసిండేది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పుడు కూడా వాళ్ళు ఇచ్చిన డేటాను, వాళ్ళు ఇచ్చిన సమయం చాలా కూడా కొంత అనుమానానికి ఆస్కారం ఇచ్చే విధంగా ఉంది. ఈ అన్ని అంశాలపైన ఈ ప్రతిపక్ష పార్టీలు ఇతడు నిష్పక్షపాతంగా ఉండటం లేదు, అధికారం ఉన్న పార్టీకి అతడు ఒత్తాసు పలుకుతున్నాడు అని చెప్పేసి ఇతన్ని తొలగించాలి అని వీరంతా కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అదండి కారణం. ఎందుకు తొలగించాలంటే కారణాలు చెప్పరు. రాజ్యాంగంలో కారణాలు లేవు, బట్ వీళ్ళు మాత్రం నోటీస్ ఇచ్చిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. సో ఎలా తొలగించబడతారంటే సుప్రీంకోర్టు జడ్జీలు తొలగించిన విధంగా తొలగించబడతారు. సుప్రీంకోర్టు జడ్జి ఎలా తొలగించబడతారు రాజ్యాంగంలో ఉందంటే ఆర్టికల్ 124 క్లాస్ 4లో ఉంది. ఆర్టికల్ 124 క్లాస్ 4లో సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు జడ్జీలు తొలగింపు గురించి ప్రక్రియ ఉంది. సో ఎలా తొలగించబడతారు అనే దానిపైన మనం ఆర్టికల్ 124 క్లాస్ 4 ఇందులో కూడా సమగ్రమైన వివరణ లేదు. సో దానికి ఏం చేశారంటే పార్లమెంటు న్యాయమూర్తుల విచారణ చట్టం 1968 జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968 అనే ఒక చట్టాన్ని చేసి జడ్జీల తొలగింపుకు సంబంధించిన ప్రక్రియను అక్కడ విశదీకరించడం జరిగింది. రాజ్యాంగంలో ఏముంది, పార్లమెంట్ ఎంత మెజారిటీతో తొలగిస్తుందో చెప్పారు, అంతవరకే ఉంది. ఎలా తొలగించబడతారు సుప్రీంకోర్టు జడ్జీలు అంటే అవినీతి అసమర్థత అని పదాలు వాడారు. అవినీతి అసమర్థత, ఇంగ్లీష్లో మనము ఇన్కెపాసిటీ అండ్ మిస్బిహేవియర్. ఇన్కెపాసిటీ అంటే తమ యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం, ది బికేమ్ ఇన్కెపాసిటేటెడ్, సరిగా పనిచేయలేకపోతున్నారు. అసమర్థత. అవినీతి అంటే అధికారాన్ని దుర్వినియోగం చేయడం, అవినీతికి పాల్పడడం. ఈ రెండు కారణాల వల్ల సుప్రీంకోర్టు జడ్జిని తొలగించవచ్చు అని ఆర్టికల్ 124 క్లాస్ 4లో ఉంది. మరి ఎక్కడ తీర్మానం ప్రవేశపెట్టాలి, ఎంతమంది ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి, ఆ నోటీస్ పైన ఎంతమంది సంతకాలు చేయాలి, ఇవన్నీ అంశాలు రాజ్యాంగంలో లేవు. కనుక పార్లమెంటు 1968లో ఈ వివరాలన్నీ పొందుపరుస్తూ ఒక చట్టం చేసింది. దాన్నే న్యాయమూర్తుల విచారణ చట్టం, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ ఆఫ్ 1968. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జీలు తొలగింపుకు సంబంధించి మనం విషయాలు నేర్చుకోవాలంటే
సమగ్ర సమాచారం మనకు రాబట్టుకోవాలంటే ఆర్టికల్ 124 క్లాస్ 4 చూడాలి, ప్లస్ పార్లమెంట్ చేసిన చట్టం 1968 దిస్ కాల్ న్యాయమూర్తుల విచారణ చట్టాన్ని రెండు మనం దగ్గర పెట్టుకుంటేనే మనకు సమగ్రమైన సమాచారం వస్తుంది. అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగించబడతాడు. సో అలా చాలా ఉంది. అలాగే మనకు కంట్రోలర్ జనరల్ ఉన్నాడు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కూడా సుప్రీంకోర్టు జడ్జీలు తొలగించిన విధంగానే తొలగించబడతాడు అని రాశారు. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా సుప్రీంకోర్టు జడ్జీలు తొలగించిన విధంగానే తొలగించబడతాడు అని రాశారు. కనుక మనం కంపల్సరీగా ఆర్టికల్, అలాగే మనం హైకోర్టు జడ్జీలు కూడా సుప్రీంకోర్టు జడ్జీలు కూడా తొలగించబడతారంటే హైకోర్టు జడ్జీలు, ప్రధాన ఎన్నికల కమిషనరు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీరందరి కూడా తొలగించే పద్ధతి ఒకటే. అర్థమైంది? అట్లా మనం దాన్ని కంపేర్ చేసుకుంటే మనకు సమగ్రమైన సమాచారం వస్తుంది. మరి ఎలా తొలగించబడతారో ఆ ప్రక్రియ ఏంటో మనం పరిశీలిద్దాం. మరి ప్రక్రియ ఏంటి? నోటీస్ ఇవ్వాలి. ఏ సభలో నోటీస్ ఇవ్వాలా? పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ సభలో అయినా సరే నోటీస్ ఇవ్వచ్చు. తొలగించే నోటీసు సభాధ్యక్షులకు ఇస్తారు. ఒకవేళ లోక్సభలో ఈ యొక్క నోటీసు ప్రవేశపెడితే 100 మంది సభ్యులు సంతకాలు చేయాలి. అంటే 100 మెంబర్ హ్యాస్ టు సైన్ ద నోటీస్ అండ్ ప్రజెంటెడ్ టు ది స్పీకర్. అదే రాజ్యసభలో ప్రవేశపెట్టారనుకోండి, అక్కడ 50 మంది సభ్యులు సంతకాలు చేయాలి. ఎందుకంటే లోక్సభలో సభ్యులు ఎక్కువగా ఉంటారు, 543 ఉన్నారు, రాజ్యసభలో 245 ఉన్నారు. కనుక లోక్సభలో అయితే 100 మంది సభ్యులు, రాజ్యసభలో అయితే 50 సభ్యులు సంతకాలు చేసి నోటీస్ ఇవ్వాలి. ముఖ్యంగా 14 days బిఫోర్ నోటీస్ ఇస్తారు. సభాధ్యక్షులకు నోటీస్ ఇస్తారు. రెండు సభలో ఉభయ సభలో ఒకేసారి నోటీస్ కూడా ఇవ్వచ్చు. రాజ్యసభలో సభ్యులు సంతకాలు చేసి అక్కడ నోటీస్ ఇవ్వచ్చు, లోక్సభలో కూడా సంతకాలు చేసి ఇప్పుడు అలాగే ఇచ్చారు. రాజ్యసభలో నోటీస్ ఇచ్చారు, లోక్సభలో కూడా నోటీస్ ఇచ్చారు. ఎప్పుడైతే రెండు సభలు నోటీస్ ఇస్తే అప్పుడు ఏం చేస్తారంటే ఆ సభాధ్యక్షులు ఒక సభలో దాన్ని పరిగణలోకి తీసుకొని ఒక విచారణ కమిటీని నియమిస్తారు. అంటే వాళ్ళపైన వచ్చిన అభియోగాలు ఉన్నాయి కదా, అభియోగాలు అనేవి వాస్తవమో కాదో తెలుసుకోవాలి. అందుకోసం ఒక విచారణ కమిటీ, దిస్ కాల్ ఎంక్వైరీ కమిటీ అంటారు. ఆ ఎంక్వైరీ కమిటీని నియమిస్తారు ఆ సభాధ్యక్షుడు. అది లోక్సభ కావచ్చు, రాజ్యసభ సంయుక్తంగా కూడా నియమించవచ్చు. ఈ యొక్క అంటే ఆ లోక్సభ స్పీకరు, రాజ్యసభ ఇద్దరు కలిసి ఒక విచారణ కమిటీ నియమించుకోవచ్చు. ఒకవేళ తీర్మానం ఒక సభలోనే వచ్చిందనుకోండి, అప్పుడు ఆ సభాధ్యక్షులే ఆ యొక్క కమిటీని, విచారణ కమిటీని అతను నియమిస్తారు. ఇందులో ఎవరు సభ్యులుగా ఉంటారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి, లేదా సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి గారి, అంటే సుప్రీంకోర్టు సీజే ఉండొచ్చు, సుప్రీంకోర్టు ఆర్డినరీ జడ్జి ఉండొచ్చు, ఏదైనా హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి, ఎనీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఏదైనా రాష్ట్ర హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్. అలాగే ఒక ఫేమస్ జూరిస్ట్, ప్రముఖ న్యాయ కోవిదుడు, అంటే సుప్రీంకోర్టు అడ్వకేట్ కావచ్చు, ఒక లా ప్రొఫెసర్ కావచ్చు. సో ఒక ప్రముఖ న్యాయ కోవిదుని సభ్యులుగా నియమిస్తారు. మొత్తం 3 ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానీ, ఇతర న్యాయమూర్తి కానీ, ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అలాగే ఒక ఫేమస్ అడ్వకేట్ లేదా జూరిస్ట్ను కమిటీ నియమిస్తారు. ఆ కమిటీ వారి ఇచ్చిన అభియోగాలు పరిశీలించి వారు చెప్పిన యొక్క అభియోగాలు కరెక్ట్ అని రిపోర్ట్ ఇస్తే, ఎస్ వాళ్ళు చెప్పిన అభియోగాలు కరెక్ట్ అని రిపోర్ట్ ఇస్తే, అప్పుడు పార్లమెంటు ఆ యొక్క నోటీసును పరిగణలోకి తీసుకొని చర్చ చేపడుతుంది. ఏ సభలో అయినా ముందు చేపట్టవచ్చు, లోక్సభలో చేయవచ్చు, లేదా రాజ్యసభలో కూడా చేయొచ్చు. అలా చర్చ జరుగుతుంది. అంటే వాళ్ళు ఎక్కడ తప్పు చేశారన్నది చర్చ జరుగుతుంది. ఆ ఛార్జెస్ అన్ని కూడా ఫ్రేమ్ చేసి చర్చ జరుగుతుంది. చర్చ అయిన తర్వాత ఉభయ సభలు ఆ యొక్క తీర్మానాన్ని ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి. ఏంటి ప్రత్యేక మెజారిటీ అంటే? హాజరై ఓటు వేసిన వాళ్ళు 2/3 వంతు వాళ్ళు ఆమోదించాలి. అది కూడా కండిషన్, షరతు ఉంది. హాజరైన ఓటు వేసి 2/3 వంతు అని పెట్టి షరతు పెట్టాడు. అయితే ఎంతమంది హాజరు కావాలి? ఆ సభలోని మొత్తం సభ్యులు 50% కంటే తక్కువ కాకుండా హాజరు కావాలి. హాజరైన ఓటు వేసి 2/3 చాలా ఈజీ. ఉదాహరణకు 120 మెంబర్స్ హాజరయ్యనుకోండి, దాంట్లో 2/3 తీసుకుంటారు. అట్లా కాదు, మొత్తం ఆ సభలోని మొత్తం సభ్యుల్లో 50% తగ్గకుండా హాజరు కావాలి. అంటే లోక్సభలో 545 ఉంది, 543 ఉన్నారు, దీంట్లో 2 అంటే 272 హాజరు కావాలి. సో వెరీ సింపుల్, క్యాలిక్యులేషన్ మారుతుంది. సో కనుక మొత్తం ఆ సభలోని మొత్తం సభ్యులలో సగానికి తగ్గకుండా హాజరయ్యాలి. ఆ హాజరై ఓటు వేసిన 2/3 వంతు తీసుకుంటారు. దీన్ని మనము స్పెషల్ మెజారిటీ అంటాం. సో 2/3 members of that house, condition is that, but there must be at least 50% of the members should present. 50% సభ్యులు తక్కువగా హాజరు కావాలి. హాజరైన వారిలో 2/3 వంతు
దానికి సమర్థిస్తే ఆ సభలో తీర్మానం నెగ్గుతుంది. అలా ఉభయ సభలు వేరువేరుగా ప్రత్యేక మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో తీర్మానాన్ని ఆమోదించాలి. ఆమోదిస్తే ఆ తర్వాత ఆ తీర్మానం రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ తీర్మానం పైన తన యొక్క సంతకం, తన ఆమోదం తెలిపితే అప్పుడు ఆ యొక్క వ్యక్తి తొలగించబడినట్లుగా ప్రకటించడం జరుగుతుంది. అంటే ఉభయ సభలు వేరువేరుగా తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన వెంటనే తొలగిపోరు. రాష్ట్రపతి ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించినట్లుగా ప్రకటిస్తే అప్పుడు ప్రధాన ఎన్నికల కమిషనర్ కానివ్వండి, సుప్రీంకోర్టు జడ్జీలు కానివ్వండి, హైకోర్టు జడ్జీలు కానివ్వండి, లేదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వీరంతా కూడా ఇదే తరహాలో తొలగించబడతారు. అయితే ఇక్కడ ఒక షరతు ఉంది. ఉభయ సభలు వేరువేరుగా తీర్మానం చేయాలి. అంటే లోక్సభ సపరేట్గా, రాజ్యసభ సపరేట్గా. ఒకవేళ ఒక సభ ఎస్ అని ఇంకో సభ నో అనింది అనుకోండి, తీర్మానం వీగిపోతుంది. అంటే సంయుక్త సమావేశానికి ఆస్కారము లేదు. కొన్ని దాంట్లో కనుక ఒక విధంగా చెప్పాలంటే ఎవరి తొలగింపులో కూడా సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. గుర్తుపెట్టుకోండి, ఎవరి తొలగింపులో కూడా సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. ఉభయ సభలు వేరువేరుగానే తీర్మానం చేయాలి. ఒక సాధారణ బిల్లు విషయంలోనూ ఆర్థిక బిల్లు ఓకే కేటగిరీ 2లో తప్ప ఎప్పటికి కూడా సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. కానీ ఎవరి తొలగింపులో సంయుక్త సమావేశానికి ఆస్కారము లేదు. కానీ ఈ వీరి యొక్క తొలగింపులో కూడా సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. ఒకవేళ అతను తొలగించబడితే అతనికి పెన్షన్ కానీ ఇతర సౌకర్యాలు కానీ ఉండవు. ఎవరు తొలగించబడినా పార్లమెంట్ యొక్క అభిశంసనం ద్వారా వారికి తర్వాత వచ్చి బెనిఫిట్స్ ఉంటాయి కదా, పెన్షన్ కానీ ఇతర సౌకర్యాలు ఉండవు. ఒకవేళ ఈ మధ్యకాలంలో రాజీనామా చేశారనుకోండి, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేశారనుకోండి, అప్పుడు అతనికి పెన్షన్ ఇతర సౌకర్యాలు ఉంటాయి. తొలగించబడితే మాత్రం ఇతర సౌకర్యాలు రావు. తీర్మాన పరిగణ ఉండగానే రాజీనామా చేస్తే ఇతర సౌకర్యాలు వస్తాయి. మరి ఇంతవరకు ఎంతమంది తొలగించబడ్డారు? ఎంతమంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు 26 మంది నియమించారని చెప్పాను కదా. జ్ఞానేష్ కుమార్ 26వ వాడు. 26 మందిలో 70 సంవత్సరాల్లో ఏ వ్యక్తి పైన కూడా ఎంతవరకు ఇక తీర్మానం రాలేదు, అది నెగ్గను. తీర్మానం రాలేదు కనుక నెగ్గే ప్రసక్తి లేదు. కనుక ఎవ్వరు కూడా ఎంతవరకు తొలగించబడలేదు, తీర్మానం కూడా రాలేదు. సభలో మొట్టమొదటిసారిగా తీర్మానం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మిస్టర్ జ్ఞానేష్ కుమార్. మనం వేచి చూడాలి తీర్మానం నెగ్గుతుందా. సాంకేతికంగా తీర్మానం నెగ్గదు. ఎందుకంటే బీజేపీ యొక్క కూటమి పార్టీకి అత్యధిక సీట్లు ఉన్నాయి కనుక, మెజారిటీ ఉంది కనుక ఈ తీర్మానం నెగ్గే అవకాశం తక్కువ. కాకపోతే ప్రతిపక్ష పార్టీలు తీర్మానం నెగ్గుతుందా లేదని కాదు, ఆ వ్యక్తి పైన అభియోగాలు వచ్చాయి కనుక అది ప్రజలందరికీ తెలియాలి, దేశానికి తెలియాలి. ఇలాంటి వ్యక్తులు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉండడానికి ఆస్కారం లేదు, నిష్పక్షపాతంగా పనిచేయట్లేదు, స్వతంత్రంగా పనిచేయట్లేదు, అధికారం ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనే అభియోగం ఉంది కనుక డెఫినెట్గా ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అవుతుంది. పోటీ పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూ, జనరల్ పాలిటీలో కూడా ఇంపార్టెంట్. కనుక ఇంతవరకు ఎవరు కూడా తొలగించబడలేదు. ఇదండి ప్రధాన ఎన్నికల కమిషన్ యొక్క తొలగింపు, దానికి సంబంధించిన యొక్క అంశాలు. కనుక అభ్యర్థి ఇక్కడ మీరు ఏం గమనించాలి, ఏదైనా వార్తల్లోకి వచ్చిన వెంటనే దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో ఇది బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెప్పడం జరిగింది. తొలగించబడ్డారా, ఎవరు తొలగించబడలేదు. దిస్ ఇస్ అబౌట్ ప్రధాన ఎన్నికల కమిషనరు, అతని యొక్క నియామకం, అలాగే ఎలా రాజ్యాంగంలో ఉంది, ఎలా తొలగించబడతారు, ఇంతవరకు ఎంతమంది తొలగించబడ్డారు. దిస్ ఇస్ ఇనఫ్. ఈ సమాచారం మీకు చాలు, ఎందుకంటే అవసరం లేదు. సో దిస్ అబౌట్ ఈ వారంలో ఈ కరెంట్ పాలిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ దానికి సంబంధించిన యొక్క సమాచారం. సో మరిన్ని అంశాలతో ఒక్కొక్క కరెంట్ పాలిటీకి సంబంధించిన మరికొన్ని అంశాలతో రోజువారీగా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ కూడా ఈ యొక్క వీడియో గురించి తెలపండి, చాలా ఇంపార్టెంట్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.